ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజు రోజు అధ్వానంగా తయారవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు కేవలం పేపర్లకే పరిమితం అవుతారు. ఏమనంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో మాదే అధికారం అంటారు. అది అధికారం వచ్చింది లేదు కానీ మళ్ళీ ఏదో వార్త వచ్చింది చూద్దాం. ఇగో నేతలా నత్తలా పని పంచుకోరు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోరు. చూసిరా, వాళ్ళు పని పంచుకోరు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోరు. అసలు ఎంత అధ్వానంగా తయారవుతుంది అంటే బీజేపీ పార్టీ పేరుకే నేషనల్ పార్టీ కానీ తెలంగాణలో మాత్రం ఒక్కసారి కూడా పట్టు సాధించుకునే పని అయితే పెడతలేదు. ఇగో పేరుకు బీజేపీ రాష్ట్ర కమిటీలో సభ్యులు సొంత సెగ్మెంట్లోనూ పట్టు సాధించని దుస్థితి. సొంత సెగ్మెంట్లలో కూడా పట్టు సాధిస్తలేరట. ఎందుకు ఇక పునర్విభజన తర్వాత చూసుకుందామనే భావన. మోర్చాలది కూడా సేమ్ సీన్. రాష్ట్ర కార్యాలయానికే పరిమితం, స్టేట్ చీఫ్ చుట్టూ ప్రదక్షిణలతోనే సరి. ఇక ప్రదక్షిణ స్టేట్ చుట్టూ ఇక ప్రదక్షిణలు పెట్టుకుంటే తిరుగుతున్నారు వీళ్ళు. ఇదే పరిస్థితిలో ఉన్నది. కానీ వీళ్ళు పట్టు సాధించుకుందాము, గ్రౌండ్ లో కార్యకర్తలను పట్టించుకుందాము, కార్యకర్తలకు అండగా నిలబడదాం అనే భావన మాత్రం లేదు. ఏమున్నా వీళ్ళ అనుకోలేక సరిపోతాయి. ఒకప్పుడేమని అంటే గ్రూప్ రాజకీయాలు అని కాంగ్రెస్ పార్టీ మీద బండు దుమ్మెత్తిపోసుకున్నారు. కానీ ఆ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. మరి మీ పరిస్థితి ఏమైంది? ఘోరం అంటే ఘోరంగా తయారవుతుంది బీజేపీ. సొంత నియోజకవర్గాలను పట్టు లేకపోవడం, రాష్ట్ర స్థాయి పదవుల్లో వివిధ మోర్చాల్లో ఉన్నప్పటికీ చాలా మంది నాయకులకు తమ సొంత నియోజకవర్గాల్లో పట్టు లేకపోవడం గమనార్హం. చూసిరా, సొంత రాష్ట్ర స్థాయిలలో కూడా రాజకీయాలు చేసిన నాయకులకు సొంత నియోజకవర్గాలలో పట్టు లేదట. పట్టు లేదంటే ఎందుకుంటే పట్టు, మీరు పొద్దుగాల లేచి ప్రజల మధ్యకు వెళ్ళి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఉన్న పార్టీలు టికెట్ తీసుకున్నాక మీకు అభ్యర్థులే దొరకరాయే. గిట్లా చేసినాక మీకు ప్రజలలో పట్టేడొస్తుంది. మీరు కింది కార్యకర్తలను ఫస్ట్ పట్టించుకోరు. పని చేస్తున్న వాడిని అయితే ఇంకా ఆయన కూడా పట్టించుకోరు. ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళకి పదవులు అంటారు, ఆ పదవులు ఆడికే పరిమితం అంటారు. అసలు ఏం చెప్తారు బీజేపీ పార్టీలా? కనీసం సొంత సెగ్మెంట్ లో పార్టీని బలోపేతం చేయలేని దుస్థితిలో కొందరు సభ్యులు ఉండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తథ్యమని కాషాయ పార్టీ చెబుతున్నది. వీళ్ళు అధికారంలోకి వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఎప్పుడు అయినా సరే పేపర్ స్టేట్మెంట్ కే ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇక మాదే అధికారం అని డప్పు కొట్టుకునేది తప్ప వీళ్ళది ఏముండదు. మీరు ప్రజలలో తిరిగి క్యాడర్ను పెంచుర్రి. ఫస్ట్ క్యాడర్ను పెంచి ఊర్లో నియోజకవర్గాలలో మండలాల వల్లగా మీరు ఫస్ట్ తిరిగి సమస్యలు తెలుసుకోర్రి. అప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు బలపేదం కాదు, అధికార దిశలో ఎందుకు పోదు? ఏమున్నా ప్రెస్ మీట్లకు ఫోటోలకు తప్ప ఏం పని చేస్తారు మీరు అసలు? కానీ అందుకు అనుగుణంగా రాష్ట్ర కార్యవర్గం ఏమాత్రం ముందడుగు వేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. మీ రాష్ట్ర వర్గం ఎప్పుడు ముందడుగు చేస్తుంది? ఏమైనా దాంట్లోనే పంచాయతీలు పెట్టుకుంటా ఇక ఫోటోల ముందర కచ్చుకుంటా ఈ నియోజకవర్గంలో 2 ముగ్గురు, ఆ నియోజకవర్గంలో 2 ముగ్గురు అంటారు. ఇప్పుడే ఎందుకులే అని పలువురు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అప్పుడు చూసుకుందాంలే అని నిర్లక్ష్య ధోరణికి మరికొందరిలో కనిపిస్తుందని తెలుస్తుంది. మీరు పునర్విభజన తర్వాత కాదు, ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకొని చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త దాకా మీరు ఆ కార్యకర్తకు అండగా ఉండుర్రి. మీ పార్టీ ఎందుకు బలోపేతం కలుగుతాం? వివిధ విభాగాలు ప్రాతినిధ్యం వహించే మోర్చా అధ్యక్షుల పరిస్థితి కూడా ఇలాగే ఉండటం గమనార్హం. కేవలం రాష్ట్ర అధ్యక్షుడి చుట్టూ తిరుగుతూ ఆయన ముప్పు పొందేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాల వారీగా పర్యటనలు చేసే మోర్చాలను యాక్టివేట్ చేయాల్సింది పోయి స్టేట్ ఆఫీస్ క్యాబిన్లకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాడర్ను బలోపేతం చేయాలి. ఏమనంటే స్టేట్ ఆఫీసుల చుట్టూ వాళ్ళ దగ్గర పిలుచుకొని ఆ ఆఫీసుల మీటింగ్లు పెట్టుడు వీడికే పరిమితం అవుతున్నాయట. ఇట్లా మీరు చేసుకుంటే ప్రజలలో ఎవరు ఉంటారు? ప్రజలలోకి ఎవరు పోతారు? ఓ నాయకుడు అనేటోడు ప్రజలలోకి పోతేనే కదా. ఓ నియోజకవర్గంలో ఇప్పుడు ఓ నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గానికి నేనున్నా, ఆ నియోజకవర్గంలో నేను పట్టు సాధించుకోవాలంటే ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉండాలి, ప్రజలలో తిరగాలి. ప్రజలకు ఎలాంటి సమస్య ఉందని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అక్కడ ఉన్న సమస్యలు లేవనెత్తాలి. అప్పుడు బీజేపీ పార్టీకి పట్టేందుకు నిలవది?
ఇక మొత్తం ఏనైతే తెలంగాణలో బీజేపీ అయితే వీళ్ళు పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అవుతారు. గిట్నే ఉంటది. వీళ్ళు ప్రజలల్లో తిరిగినప్పుడే ఏమున్నా అధికారం దిశగా అడుగులు వేస్తారు. కానీ వీళ్ళు ఆఫీసులో చుట్టుంటే మాత్రం ఎప్పటికీ అధికారం అనేది రానే రాదు. అధికారం వచ్చేది సచ్చేది తెలంగాణ రాష్ట్రంలో.